హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంటికి వచ్చాం ఒక 3 డేస్కి విజయవాడకి. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి క్రియాటిన్ వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. మ్యాక్సిమం క్రియాటిన్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ సప్లిమెంట్ అనమాట. మన డైట్ నుంచి కూడా వచ్చింది, కానీ చాలా తక్కువ అమౌంట్లో వచ్చింది. అందుకే మనం సప్లిమెంట్గా తీసుకుంటాం. ఈ క్రియాటిన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే కొంచెం నా వర్కౌట్ గురించి చూపిస్తా. క్రియాటిన్ మెయిన్గా ఎవరెవరు వాడతారంటే అథ్లీట్స్, రన్నర్స్ కానీ, సైక్లింగ్ చేసేవాళ్ళు కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, అలాగే వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరైనా వాడచ్చు. ఈ క్రియాటిన్ అనేది ఏటీపీ మాలిక్యూల్స్ అనమాట. మన మజిల్లో వాటర్ అనేది హోల్డ్ చేస్తాయి. సో మన మజిల్ అనేది కొంచెం ఫుల్లర్గా కనిపించిద్ది. ఎక్స్ట్రా పుష్ని ఇస్తాయి మన పర్ఫార్మెన్స్లో. జిమ్ చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు కానీ కొంచెం ఎక్స్ట్రాగా పుష్ ఇస్తాయి. దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో మజిల్ బిల్డింగ్కి, మన పర్ఫార్మెన్స్కి హెల్ప్ అయ్యిద్ది. మన రికవరీకి కూడా హెల్ప్ అయ్యిద్ది. అండ్ ఆల్సో కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఏమంటున్నాయంటే క్రియాటిన్ యూజ్ చేయడం వల్ల మన మైండ్కి కూడా చాలా బెనిఫిషియల్ అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. సో సో క్రియాటిన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్. ఏమైనా సప్లిమెంట్ తీసుకుందాం మనం ఆలోచిస్తే ఫస్ట్ రికమెండ్ చేసే సప్లిమెంట్ క్రియాటిన్. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే, ఒక నార్మల్ హెల్దీ పర్సన్కి కరెక్ట్గా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. డైలీ 3 to 5 grams ఆఫ్ క్రియాటిన్ తీసుకోండి వాటర్లో. దీంతోపాటు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే డైలీ ఒక 4 liters అయినా వాటర్ తీసుకోవాలి. వాటర్ తక్కువ తాగితే ఏమైనా బాడీకి ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. చాలామంది క్రియాటిన్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఏమైనా వస్తాయా అంటూ ఉంటారు. క్రియాటిన్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఏమీ రావు. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే క్రియాటిన్ ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నోళ్ళు వాడిపోవటం బెటర్. లైక్ కిడ్నీ డిజీజ్ ఏమైనా ఉంటే ఈ క్రియాటిన్ సప్లిమెంట్ అనేది తీసుకోవద్దు. ఈ క్రియాటిన్ అనేది 1 year బ్యాక్ చాలా రెగ్యులర్గా వాడా. అప్పుడు నా మజిల్ అనేది కొంచెం ఫుల్గా బాగా కనిపించేది. తర్వాత 1 yearలో 8 months జిమ్ కూడా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా 3-4 months నుంచి రెగ్యులర్గా చేస్తున్నా వర్కౌట్స్. సో మళ్ళీ ఇప్పుడు క్రియాటిన్ అనేది 3 weeks నుంచి రెగ్యులర్గా తీసుకుంటున్నా. మన మజిల్ అనేది కొంచెం ఫుల్గా కనిపించింది. వాటర్ అనేది మజిల్లో బాగా హోల్డ్ అయ్యిద్ది. మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది మెల్లగా. సో క్రియాటిన్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఎండలు దారుణంగా ఉన్నాయి. ఓకే, అలాగే నా ప్రోగ్రెస్ విషయానికి వస్తే నేను ఒక 2 months బ్యాక్ 83 kgs ఉన్నా. ఇప్పుడు 79 kgs ఉన్నా. సో 4 kgs తగ్గా. ఫ్యాట్ మెల్లమెల్లగా తగ్గిస్తున్నా. అలాగే మజిల్ కూడా మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. నా బాడీ అప్డేట్ కూడా ఇస్తా వర్కౌట్ అయినాక. సో చూడండి. సో మన లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ ఏంటంటే మన బ్రోకి టైం ఉండట్లేదంట. సో దానివల్ల హోమ్ వర్కౌట్స్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్. మీకు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసే అంత టైం లేకపోతే మీరు ఇంట్లో కూడా మంచి వర్కౌట్ చేయొచ్చు. సో ఇంట్లో వర్కౌట్స్ కూడా చేయండి, లైక్ పుషప్స్, పులప్స్, అలాగే బేసిక్ డంబుల్స్తో చాలా వేరియేషన్స్ చేయొచ్చు. ప్రీ వర్కౌట్ మీల్ ఉన్నా లేకపోయినా కొంచెం ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదో తింటాం కాబట్టి ఈవినింగ్ సరిపోద్ది. సో అంటే వర్కౌట్కి ముందు డిన్నర్ తినేసి వర్కౌట్ చేస్తున్నాడంట. సో అలా అయితే కొంచెం డిన్నర్ కొంచెం హెవీ అయిపోయే ఛాన్సెస్ ఉండిద్ది. మీ ప్రీ వర్కౌట్ మీల్ అనేది కొంచెం మోడరేట్ అమౌంట్స్లో తీసుకుంటే కనీసం ఒక 30 to 40 minutes గ్యాప్ అయినా ఇవ్వాలి వర్కౌట్ చేసే ముందు. సో ఇన్స్టెంట్ కొంచెం ఎనర్జీ కోసం 1 or 2 బనానాస్ తినేసేయండి. తినేసి వర్కౌట్ చేశాక పోస్ట్ వర్కౌట్ లాగా డిన్నర్ తీసుకోండి, అది బెటర్ ఆప్షన్. సో ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ డిన్నర్లో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూడండి. ఫ్యాట్ లాస్ కోసం హై ప్రోటీన్ మీల్, హై ఫైబర్ మీల్ నేను నా ప్రీవియస్ వీడియోలో రెసిపీ చూపించా. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. మంచి రెసిపీ, అది ట్రై చేయండి. ఫ్యాట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అయింది.